గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి రేఖాగణితానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి కావచ్చు, ఎస్జిటికి కావచ్చు, మ్యాథ్స్ కంటెంట్ అనేది ఇక్కడ మనకి 219 క్వశ్చన్స్ అనేవి తెలుగు అకాడమీ బుక్లో ఇవ్వబడినవి. ఏపీ తెలంగాణ స్టేట్లో జరగబోయే టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, మనకి 30కి 30 స్కోర్ అనేది మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీలో మంచి స్కోర్ని సాధించాలంటే ఈ క్వశ్చన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దాదాపుగా ప్రీవియస్ ఇయర్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇందులో నుంచి క్వశ్చన్స్ చాలా వరకు రావడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందరికీ తెలియని విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్స్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక్కసారి ఈ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు సంపూరకాలైతే, అంటే రెండు కోణాలు సంపూరకాలు కాదు పూరకాలైనా అట్టి త్రిభుజం పేరు ఏంటి? 2001 డిఎస్సిలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. అంటే రెండు కోణాలు పూరకాలంట. పూరకాలు అంటే ఖచ్చితంగా 90 డిగ్రీస్. అంటే రెండు కోణాలు మొత్తం ఖచ్చితంగా పూరకాలు ఉంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనేది 90 డిగ్రీలు అనమాట. అంటే మిగిలిన మూడవ కోణంకి ఏం కావాలి? యాంగిల్ సి అనేది ఒక త్రిభుజంలో 90 డిగ్రీస్ కావాలి. అంటే ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజం ఏమవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లంబకేంద్రం ఈ క్రింది ఖండన రేఖల మిలిత బిందువు అన్నాడు. అసలు అంతరకోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని అంతర్వృత్త కేంద్రం అంటారు. అంతర్వృత్త కేంద్రం అంటారు. మధ్యగత రేఖల మిలిత బిందువుని గురుత్వ కేంద్రం అంటారు. గురుత్వ కేంద్రం అంటారు. మరి భుజాల సమద్విఖండన రేఖల మిలిత బిందువుని పరివృత్త కేంద్రం అంటారు. పరివృత్త కేంద్రం అంటారు. మరి లంబ కేంద్రం అని దేన్ని అంటారంటే త్రిభుజంలోని ఉన్నతుల మిలిత బిందువుని, ఉన్నతులు ఉంటాయి కదా, ఆ ఉన్నతులు గీసిన తర్వాత ఏర్పడినటువంటి మిలిత బిందువుని లంబ కేంద్రం అంటారు. అంటే మన ఆప్షన్ సి, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. 3√3 సెంటీమీటర్స్ భుజంగా గల సమబాహు త్రిభుజానికి గీయబడిన పరివృత్త వ్యాసార్థం ఎంత? ఒక సమబాహు త్రిభుజం ఈ విధంగా ఉందనుకుందాం. ఇది 3√3 అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అన్నమాట. ఈ భుజం కూడా అంతే ఉంటుంది, ఈ భుజం కూడా అంతే ఉంటుంది. దీనికి ఉన్నటువంటి పరివృత్తం అనేది గీయవచ్చు ఇలా. పరివృత్తం అంటే ఈ పరివృత్త వ్యాసార్థం అనేది తెలియాలి. ఇది పరివృత్త వ్యాసార్థం, ఇది పరివృత్త వ్యాసార్థం. 3 వ్యాసార్థాలు ఉంటాయి, 3 కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కేంద్రం నుండి శీర్షాన్ని తాకుతూ గీయబడినట్టు 3 శీర్షాలను తాకుతూ గీయబడినటువంటి వృత్తాన్ని పరివృత్త అంటారు. అంటే పరివృత్త కేంద్రం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది వ్యాసార్థం అవుతుంది. ఈ వ్యాసార్థం అనేది క్యాపిటల్ ఆర్ అన్నమాట. ఈ క్యాపిటల్ ఆర్ అనేది ఈ త్రిభుజం యొక్క భుజాన్ని బేస్ చేసుకుని ఫార్ములా ఉంది. అంటే సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే ఆ భుజం అనేది 3√3 అని ఇచ్చాడు. అయితే మరి పరివృత్త వ్యాసార్థం ఏంటి? మరి అదేవిధంగా ఒక సమబాహు త్రిభుజం తీసుకొని అంతర్వృత్త వ్యాసార్థం కూడా ఫార్ములా ఉంటుంది, స్మాల్ ఆర్ అనమాట. దానికి ఫార్ములా ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పరివృత్త వ్యాసార్థం అడుగుతున్నాడు. పరివృత్త వ్యాసార్థం ఫార్ములా ఏంటంటే a/√3 అనమాట. దట్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది? 3√3/√3. ఈ √3కి క్యాన్సిల్ అయితే 3 సెంటీమీటర్లు అనమాట పరివృత్త వ్యాసార్థం. అంటే ఇది 3 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు. ఈ 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక పరివృత్తాన్ని గీయొచ్చు అనమాట. పరివృత్త కేంద్రం ఇది. మరి అంతర్వృత్తం అడిగాడు అనుకోండి, అంతర్వృత్త వ్యాసార్థం అడిగాడు అనుకోండి, స్మాల్ ఆర్ అడిగాడు అనుకోండి, దాని ఫార్ములా అంటే a/2√3. దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? 3√3/2√3.
ఈ √3 క్యాన్సిల్ అయిపోయి 3/2 అంటే 1.5 అనమాట. 1.5 సెంటీమీటర్స్. అంటే మనకు అడిగింది పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ R A/√3 అంటే త్రిభుజం యొక్క భుజము /√3 అంటే మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మరి ఈ పరివృత్త వ్యాసార్థము అంతర్వృత్త వ్యాసార్థము ఈ రెండు కలిపామనుకోండి, స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R, అప్పుడేమవుతుంది సమబాహు త్రిభుజం యొక్క హైట్ అవుతుంది అనమాట. ఈ రెండు యాడ్ చేసామనుకో ఇది అప్పుడేమవుతుంది 4.5 అవుతుంది. మరి 4.5 అనేది హైట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఎలా చెక్ చేయాలో చూడండి. ఇప్పుడు మనకి 4.5 హైట్ రావడం జరిగింది. హైట్ ఫార్ములా ఏంటి? √3/2 ఇంటూ ఏ అంటే ఏంటి? ఏ అంటే భుజం అనమాట, 3√3. ఇప్పుడు ఈ మూడు గుణిస్తే √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 ఇంటూ 3 9. 9/2 అంటే 4.5. చూడండి 4.5 వచ్చింది. కాబట్టి మనకి ఫార్ములాస్ తెలియాలి. పరివృత్త వ్యాసార్థము A/√3, అంతర్వృత్త వ్యాసార్థము A/2√3. దీనికి సమబాహు త్రిభుజానికి మాత్రమే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిభుజం ఏర్పడడానికి కావలసిన కొలతలు ఏమిచ్చాడు? 1, 2, 3 అని ఇచ్చాడు. ఆ 1కి 2 యాడ్ చేసానుకోండి, ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. మూడవ భుజం కొలత 3 కంటే ఈ రెండింటి మొత్తం ఎక్కువ ఉండాలి. అలా లేదు, ఈక్వల్ టు ఉంది. 1 + 2 = 3. ఇది ఈక్వల్గా ఉంది. ఇలా ఉండాలి. అంటే ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఈ రెండింటి మొత్తం. కాబట్టి అలా లేదు. కాబట్టి దీంతో త్రిభుజాన్ని నిర్మించలేం 1, 2, 3తో. మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటి భేదం మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి. అంటే ఈ రెండింటి భేదం అంటే 15 - 4 అనేది తక్కువ ఉండాలన్నమాట. దేనికంటే 6 కంటే తక్కువ ఉండాలన్నమాట. అంటే ఏవైనా రెండు భుజాల భేదము మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి. మొత్తం అయితే ఎక్కువ ఉండాలి, భేదం అయితే తక్కువ ఉండాలి. ఉందో లేదో చెక్ చేద్దాం. 9 ఈజ్ లెస్ దాన్ 6 అన్నాడు. ఇది రాంగ్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏవైనా రెండు భుజాల మొత్తము 9 + 9 దట్ ఈక్వల్ టు రెండు భుజాల మొత్తము ఎప్పుడు కూడా ఈ రెండు భుజాల మొత్తం దీనికంటే పెద్దదిగా ఉండాలి. అలా ఉందా? లేదు, ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇది కూడా రాంగే. అంటే ఈ 3 కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలా, ఈ 3 కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలా, ఈ 3 కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలా. మరి ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలమా? అవును, నిర్మించవచ్చు. ఇది 3, 4, 5తో ఖచ్చితంగా ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. 3, 4, 5 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏవైనా రెండు భుజాల మొత్తము 3 + 4 5 కంటే పెద్దది, మూడో భుజం కంటే పెద్దది. ఏవైనా రెండు భుజాల భేదం 3 - 4 లేదా 4 - 3 మూడో భుజం కంటే చిన్నది. రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే త్రిభుజాన్ని నిర్మించగలం అన్నమాట. ఓకే. కాబట్టి సాటిస్ఫై అయింది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ 135 చూసినట్టయితే ఒక త్రిభుజ కోణాలు వరుసగా x+1, x+2, x+3 అనే x వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది 1998, 96లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే ఈ 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 3 కలుపుతున్నాను. x కలిపితే 3x, ఈ 1కి 2 కలిపితే 3, 3కి 3 కలిపితే 6, 3x + 6 అనమాట. ఈ 3 కోణాలు కలిపితే అది ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. ఇప్పుడు 3 టేబుల్లో కట్ చేస్తున్నాను. 3x, 3 2, 3 60. x ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు? అంటే దీన్ని 3 చేతి కట్ చేస్తాను, దీన్ని 3 చేతి కట్ చేస్తాను, దీన్ని 3 చేతి కట్ చేస్తాను. అప్పుడు ఏమొచ్చింది? x + 2 = 60 వచ్చింది. ఈ 2 అనేది +2 అనేది ఈ 60 వైపు తీసుకుని వెళ్తే -2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 60లోంచి 2 పోతే 58. ఎక్కడుంది? 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 96, 94లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ 180 డిగ్రీస్. ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:7 నిష్పత్తిలో ఉంటే అది డాష్ త్రిభుజం. 96లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. అంటే 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్స్, 3కి 7 కలిపితే 10 పార్ట్స్ అనమాట. అంటే 10 పార్ట్స్ అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అనమాట. మరి 1 పార్ట్ అనేది ఏమవుతుంది? 1 పార్ట్ = 180/10. 180/10 అంటే 10 18 జా
అంటే 18 degrees అనమాట వన్ పార్ట్. మరి ఫస్ట్ది వన్ పార్టే, వన్ పార్ట్ ఈక్వల్ టు 18 degrees ఫస్ట్ యాంగిల్. సెకండ్ యాంగిల్ 2 parts, అంటే 2 parts అంటే 2 into 18 అనమాట, అంటే 36 degrees. మరి 7 parts థర్డ్ యాంగిల్, 7 into 18, 7 8 56, 6 5 7 1 7 5 12. చూడండి, ఒక కోణం 90 degrees కంటే ఎక్కువ వచ్చింది. ఈ కోణం 7 parts ఉన్నది అంటే 90 degrees కంటే ఒక కోణం పెద్దది వచ్చింది. ఒక కోణం 90 degrees కంటే పెద్దది ఉంటే దాన్ని అధిక కోణ త్రిభుజం అని అంటారు. అంటే మన ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 138 క్వశ్చన్ అనేది డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ ఇది అల్పకోణ త్రిభుజం అవుతుంది, అధిక కోణ త్రిభుజం అవుతుంది, సమకోణ త్రిభుజం కాదు. ఇలా కండిషన్ ఇస్తే ఒక కోణంలో ఒక త్రిభుజంలో ఇలాంటి కండిషన్ ఇస్తే ఇది అవుతుంది, ఇది అవుతుంది ఆన్సర్. ఇది కాదు, సమకోణం అంటే ఇది కాదు, ఏది కాదు కూడా కాదు. 1994లో ఇచ్చాడంట. చాలా జాగ్రత్తగా ఈ రెండు కూడా ఆప్షన్స్ అవుతాయి. క్రింది వాళ్ళలో క్రమచతుర్భుజం. క్రమచతుర్భుజం, చతుర్భుజం అంటే మనకి 4 భుజాలు ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి. అదేవిధంగా ఇదే చతుర్భుజం అంటే 4 కోణాలు కూడా ఉంటాయి. అంటే క్రమ చతుర్భుజం అంటే 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం అని అర్థం. అంటే 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం ఎక్కడుంటుంది? చతురస్రంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి క్రమ చతుర్భుజం అంటే చతురస్రం మాత్రమే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన డాష్లో చేసుకుంటాయి. రాంబస్లో కర్ణాలు పరస్పరం ఈ విధంగా రాంబస్ ఉన్నట్టయితే ఇదొక కర్ణం, ఇదొక కర్ణం. కర్ణాల దగ్గర ఖచ్చితంగా ఇక్కడ లంబకోణాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఇక్కడ కూడా లంబకోణాన్ని ఏర్పరుస్తుంది, ఇక్కడ లంబకోణమే, ఇక్కడ లంబకోణం. అంటే కర్ణాలు ఇదొక కర్ణము, ఇదొక కర్ణం. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన ఎక్కడ చేసుకుంటాయంటే రాంబస్లో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.